వర్షం అపార నష్టం అయితే చేకూర్చింది. ఏదైతే ఉందో ఆగిరిపల్లి మండలం కొత్తేద గ్రామంలో నిన్న రాత్రి వచ్చినటువంటి వర్షానికి దాదాపు ఈ ప్రాంతంలో ఎక్కువగా పొగాకు సాగు చేస్తారు. దాంతో పాటుగా మామిడి పంట ఉంటది. పొగాకు పందిళ్ళ మీద ఉన్నది. పందిళ్ళ మీద ఉన్నటువంటి పొగాకంతా కూడా నీరుతో తడిసిపోవడం జరిగింది. కొంతమంది రైతులు పట్టాలైతే కప్పడం జరిగింది. పట్టాలు కప్పినా ఆగే పరిస్థితి లేదు. దాదాపు 4, 5 పట్టుకున్నా ఆగే పరిస్థితి లేదు. ఈ ప్రాంతం అంతా కూడా ఎక్కడ చూసినా సరే మండులతో అయితే ఉంది. మండులతో ఈ రకంగా ఉన్నటువంటి పరిస్థితి చూసుకోవచ్చు. ఈ తడిసినటువంటి వర్షానికి తడిసినటువంటి ఈ పొగాకుని కొనుగోలు చేసే పరిస్థితి లేదని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏంటి ఈ పంట గురించి ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా, ఏంటి వర్షానికి మీ పంటల పరిస్థితి ఏంటమ్మా? ఏముందయ్యా, అంతా చేతులు కట్టుకున్నాం. ఉమ్, ఏమన్నా ఉందా? అంతా మనుషుని కూడా చచ్చిపోయేవాళ్ళం. నిన్న పట్టా అయిపోయి ఉమ్, ఇట్లా దూకేపటికి ఇక పట్టా వదిలేసి ఇంటికి పోయి ఇంకేం చేసాం వానలో. ఉమ్. ఇక సాయంత్రం పంట అంతా నష్టమైపోయింది. పెట్టుబడులు పెట్టాం, అంతా నాశనం అయిపోయింది. ఎకరానికి ఎంత పెరిగి పెట్టింటారమ్మా? 50-60 వేలు పెట్టమండి, ఏమీ లేవు. చేతులు కట్టుకున్నాం. ఇక మా పరిస్థితి లేదు తింటాకు కూడా. ఆ పందిర్లు తడిసిపోయినాయి. ఇంకేమన్నా ఉందా? ఇప్పుడు ఈ తడిసిపోయిన పరిస్థితి ఏంటి? తడిసిపోయినాయి, ఏం పనికిరావు ఇక. ఇక మాకేమన్నా తడకమంటే ఊళ్ళని ₹1 వచ్చేది. ఆ ఎవడు కొనేవాళ్ళు లేరు. ఇంకేం చేసాం మరి? మేము కూలి చేసుకునే వాళ్ళం. ఎట్టకట్ట చేసుకుంటే ఆ కవులు తీసుకొని వేసుకుంటే ఆ కవులు పోయింది, ఇది పోయింది, అంతా పోయింది. మొత్తం నష్టమే. ఏదన్నా పరిష్కారం చేయండి మీరే. మనతో పాటు మరొక రైతు ఉన్నారు. సార్, ఏంటి ఇప్పుడు ప్రధానంగా కూర్చుంటే వర్షానికి మీ ప్రాంతంలో ఏ పంటలు నాశనం అయింది? మాకు మామిడికాయ బాగా బాగుంటుంది, పొగాకు బాగా ఎక్కువగా ఉంటుందండి. మామిడికాయ అక్కడ రాలిపోయింది. పెట్టుబడి పెట్టి ఇప్పుడు దాకా మామిడి మందుల కొట్లో తెచ్చి పెట్టాం మామిడికాయకి. ఇక పొగాకు పెట్టాం. కూలీలకు ఒక్కొక్క మనిషికి వచ్చి ₹900 కూలి. అది ఇచ్చి కోపించుకొని తీరా పందిలో పెట్టుకొని పట్టాలు తెచ్చుకొని విజయవాడ పోయి పట్టాలు కూడా కొనుక్కొచ్చుకున్నాం. అవి అయిపోయి అట్లా ఆపేసరికి గాలికి లేపేస్తుంటే మేము కూడా లేచిపోతున్నాం పైకి. ఆ గాలికి అంత విపరీతమైన గాలి వచ్చింది. ఇక పందిళ్ళు పడిపోతామని చెప్పి ఆ పట్టాన్ని వదిలేసేసి ఆ వర్షానికి అట్లా దిక్కు ఒక ఏడ్చుకుంటే అట్లా కూర్చొని పోయాం. పుట్టుకొచ్చి మాకు 30-40 వేలు అమ్మిద్ది. వీడు ఎట్లేదన్నా 25-30 వేలు ఉంది. ఇప్పుడు అమ్మేసరికి ఇప్పుడు వచ్చేసరికి 15 వేలు ఇస్తామా 12 వేలు ఇస్తామంటారు కొనుక్కునే వ్యాపారస్తులు వచ్చి. ఇప్పుడు మేమేం చేయాలి? ఆ పెట్టుబడి అంతా పెట్టి ఇప్పుడు దాకా పెట్టి ఇప్పుడు 3 4 నెలలు ఇది 4 నెలలు పెట్టి అదే ఆ పంట ఆయా పచ్చి మీద ఉన్నాం. రూపాయి వస్తుందని ఆ రూపాయి మాకు వచ్చేది లేదు. మరి మేము ఎట్ట బతికేది కూడా మాకు అర్థం అట్లా. మామిడి తోటలోకి వెళ్తే కాయలు రాలిపోయినాయి, మొత్తం పగిలిపోయినాయి కొమ్మల మీద పడి. అవి వేరుకోవడానికి కూడా పని చేయవు. అలా పరిస్థితి. ఇప్పుడు అవి తీసుకెళ్ళి ఈ మార్కెట్ కొట్టుకాడికి వెళ్తే వాళ్ళు ₹6 ₹7 అంటారు కేజీకి వచ్చి. మరి ఆ ₹6 మేము ఏర్చుకుని కూలి కూడా రాదు మాకు. మేమేం చేయలేని పరిస్థితిలో ఉండిపోయాం. ఇప్పుడు తడిసినటువంటి పొగాకు పరిస్థితి ఏంటి అసలు? ఆ పరిస్థితి అసలు వస్తారో రారో కూడా మరి అది వానగా నలబడిపోద్ది. అది మరి వాళ్ళు మాకు దింపుకోవడానికి కూడా మెత్తగా ఉండదు, పగిలిపోద్ది. వాళ్ళు వచ్చేది రాని పరిస్థితి కూడా మరి గవర్నమెంట్ ఏదైనా చేసి ఏదైనా ఎక్స్పోర్ట్ అలాంటిది ఇస్తే ఏదైనా చేతికి మా పెట్టుబడులు వస్తాయి. పొగాకు ఎకరానికి ఎంత ఖర్చు అవుతుంది? మాకు ఎకరానికి 60-70 వేల నుంచి పెట్టుబడి పెడతాం. మా సాకిరి కాకుండా సొంతగా ఆఖరి కాకుండా సొంతంగా మేము ఇంటికి 3-4 కలిసి చేస్తే ఎకరం పండుద్ది అండి. 4 మనుషులు చేస్తే ఎకరం పండుద్ది. ఆ 50-60 వేలు పెట్టుబడి పెట్టి ఆ ఖర్చులు కాకుండా మా సొంత ఖర్చులు కూడా దాని మీదే పెట్టి చేస్తాం. అలా నమ్మకంగా పండించుకొని తినొచ్చేసరికి పందిరికి ఎక్కించుకునేసరికి అలా జరిగింది. ఇక మా ఇటు చెప్పలేని పరిస్థితిలో ఉండిపోయాం. ఇప్పుడు దీని పరిస్థితి ఎంత కొంటారు అసలు? కొనుగోలు చేస్తారో కూడా తెలియదు. మామూలుగా అయితే 25 నుంచి 30 వేలు దాకా ఉంది అడుగుతున్నారు. మొన్న కూడా గట్టుకెళ్ళారు పాత పొగాకులుంటే. ఇప్పుడు ఇది కొంటారా కొనరా అనేది ఆ దిగులతో ఉన్నాం మేము. మరి ఇప్పుడు ప్రభుత్వం అధికారులు, వ్యవసాయ అధికారులు ఎవరైనా వచ్చారట వర్షానికి తడిసిపోయిన పంటల గురించి? మా దగ్గరికి వచ్చి ఒకళ్ళని వచ్చి అసలు ఆ మాట ఏంటి మీ పరిస్థితి అని అడిగిన వాళ్ళు లేరు, చేసిన వాళ్ళు లేరు. ఏ ప్రభుత్వము రాలేదు, మాకు ఎవరూ రాలేదు. మాకు ఆగిరిపల్లి మండలం మాది కొత్తదిరా. ఈ మధ్య మాకు ఎక్కువగా పండేది ఈ పొగాకే. చూసి ఆ మండలు నీళ్ళు పట్టేసినాయి కింద. పై పందుల మీద పట్టాలు వేసిపోయింది. కింద కోసుకొని ఉంటే మండి కింద అడుగంతా నీళ్ళు మాకు నీళ్ళు పట్టేసరికి ఆ మండలు తడిసిపోయినాయి. అది ఏం చేయలేని పరిస్థితి. ఎవరు మమ్మల్ని వచ్చి ఏంటి మీ పరిస్థితి అని ఆలోచించిన వాళ్ళు లేరు, మాట అడిగిన వాళ్ళు లేరు. బాగానే తడిసినాయి. పట్టాలు అతను తీస్తుంటే సరిపోతుంది. బాగానే తడిసినాయి. మరి ఎంత అమ్ముతారో ఏం లోహం. అసలు రైతులు వస్తున్నారు, కోట్ల రైతులు బాధపడిపోతున్నారు. మా ఊళ్ళోనే పడింది, ముని పడింది, మొన్న పడింది, ఇవాళ పడింది. 2 దిక్కులు వర్షం? 2 దిక్కులు ఉంటుంది, 2 ఉంటుందండి. ఏ మామిడికాయలు కూడా గాలికి రాలి ఇవ్వాలి. పొగాకు సగం దూరం తడిసింది, సగం ముందర వాళ్ళకి తడవాల. ఇప్పుడు తడిసింది ఈ బాగా. తడిసిన పొగాకు పరిస్థితి ఏంటి? ఏం తక్కువ రేటుకి అడుగుతారో ఎక్కువ రేటు అడుగుతారో మనకేం తెలుసు. అది సోకర్లు వస్తారు, తడితే ఎక్కువ రేట్లు కొన్నాయి అవి కొంటారు, తడిసింది తక్కువ రేటు అడుగుతారు. అగ్రికల్చర్ వచ్చారా వర్షానికి తడిసి రాసుకెళ్ళటానికి? రాలా, ఏమి రాలా అసలు. మీది ఎంత ఉంది వ్యవసాయం? 9 ఎకరం వేసా. ఇక్కడ 4 వందలు దిగింది, ఆడ 2 వందలు, ఆడ 30 సెంట్లు. మీది ఎలా ఉంది? మీది ఏమైనా తడిసిందా?
నా తడనీళ్ళు అసలు అక్కడ మండికి పట్టా వేసి కూర్చున్నాను నేను ఆడ. తడిచినాడు పరిస్థితి ఏంటి? తడిచాడు తక్కువ రేటు అడుగుతారండి, ఉమ్. తడనాడు ఎక్కువ రేటు అడుగుతారు. అది ఎంత ఉంటది? పుట్టి రేట్ ఎంత ఉంటుంది? పుట్టి 25,000 30,000 దాకా ఉంటుంది. ఇప్పుడు దీని ఎంత తీసుకుంటారు? ఇది కొంటే వాగబడితే 18,000 19,000 అంతకంటే ఎక్కువ ఉంటారు తడిసిన ఉమ్. లెక్క. ఓకే. 15 రోజుల కింద ఉమ్. బాగా అప్పుడు దుక్కురారాయి, ఉమ్. అప్పుడు పెద్ద అడవిలా జల్లు చక్కం గుడిచింది పోయింది. ఉమ్. ఇది గాలితో వచ్చి పటాలు కూడా లేపితే ఉంది. మొత్తం ఉమ్. కాగట్లా. ఆగతల ఉమ్. ఈ నలుగురు పట్టుకున్నారు, ఈ పందిరికి నలుగురు కూడా లేపుకెళ్తుంది, వదిలిపెట్టేశారు. నలుగురు కూడా. ఉమ్. మరి అది జరిగింది. 10,000 దాన్ని 12,000 అడగరు. ఉమ్. దాని బతుక జీవితం అయిపోయింది, దాని జీవితం. అంతే. అదే మామూలుగా 30,000 కొంటారు, ఉమ్. ఇప్పుడు అది 15,000 కొంటారు. 10,000 తెలిసింది అన్నింటినీ ఆ రకంగా. ఉమ్. మళ్ళీ ఇవాళ కూడా వర్షం ఉంది అన్నారు మరి. ఏమో ఉంటే మనం ఏం చేద్దాం, మనమే చచ్చిపోతాం. మనం ఏం చేద్దాం, మనం ఉమ్. కాదు మన పౌరుషం మనం చేసాము, మన ప్రాణం ఉంటే పోద్దు. అందుకే మనం చేసే పరిస్థితి ఉంది. ఇప్పుడు మీ ప్రాంతంలో ఏ పంటలు ఎక్కువగా ఈ పంటగా ఈ వర్షానికి ఇదైనాయి? మా పొగాకు పంట ఎక్కువ పోయిందని ఇప్పుడు. ఉమ్. అది ఉంటే మామిడికాయ రాలి నీకు అది. ఉమ్. మాకు ఈ పంట ఎక్కువ, అసలు మాకు సంవత్సరానికి వండేది మామిడికాయ, మాకు ఇదే పొగాకు ఎక్కువ మాకు. ఓకే. మా 2 పందులు పడితే అట్లా తడిచిపోయినాయి మాకు. కట్ట వదిలేశారు. ఏం చేద్దాం మనం? ఎకరానికి ఎంత అవుతుంది ఈ పొగాకు సంబంధించి పెట్టుబడి పెట్టాలంటే? పొగాకి 25,000 పెట్టుబడి అవుతుంది. కోతకూలు 40,000 అవుతుంది. ఉమ్. కోతకూలి ఓల్ని ఉమ్. ఎకరాన్ని 40 మందికి వేలు, 40,000 కోతకూలి. ఉమ్. 10 కట్టలు మందు వేయాలి, 25,000. ఉమ్. చెప్. 70,000. మళ్ళీ దుక్కులు, మళ్ళీ వారలో 15,000 అవుతుంది ఎకరానికి. 40,000. 10 మందిలో ఒక 7,000 అవుద్ది ఉమ్. పురుగు మందు. లక్ష. ఇప్పుడు 6 బుట్లు అవుద్ది. ఉమ్. 6,20,000 అయితే 1,20,000. ఉమ్. ఆ 20,000 అది మన సొంతంగా జాగ్రత్త ఉంటేనే అది వచ్చేది 20,000. లేకపోతే మళ్ళీ ఇప్పుడు 1,20,000 6,000 ఈ పరిస్థితిలో మాకు. ఉమ్. మరి ఇప్పుడు తడిసిపోయింది అంత రేటు ఉంటుందా? చెప్తున్నాక 30,000 మీద 15,000 అని ఇక ఉమ్. అంతకంటే లేదు. వాళ్ళు ఇంకేమో తడిచిపోయింది మాకు ఎందుకు అంటారు వాళ్ళు. ఉమ్. అవకాశం చూసినా పట్టాలు వేసుకున్నా ఏ అవకాశం లేదు. అందరం చేసుకున్నా కానీ లగేజ్ పోయి తన్ని తడిసిపోయినాయి. చాలా ఘోరం జరిగిందండి. అది ఇప్పుడు ఈ తడిసిపోయిన పొగాకు పరిస్థితి ఏంటి? తడిసిపోయిన పరిస్థితి మేమేం అసలు ఏమి పనికిరాదండి అది. ఉమ్. పేరగాళ్ళు వచ్చి సగం పైకి అడుగుతారు. ఉమ్. అది మరి మీరు గవర్నమెంట్ ఏమన్నా ఆదుకుంటే ఏమైనా బయటపడగలం. మీ ఊళ్ళో ఏ పంటలు ఇట్లా వర్షానికి పాడైపోయినాయి? ఈ మొక్కజొన్న వేసిన వాళ్ళు మొక్కజొన్న, ఉమ్. పొగాకు వేసిన వాళ్ళు పొగాకు, ఉమ్. ఈ 2 పంటలు కూడా మంచి ఘోరం జరిగినాయి. ఇప్పుడు తడిసిపోయిందండి, ఎవరు కొనుగోలు కొంటారు అసలు? ఇప్పుడు ఎవరు కొంటారండి? కొనరు. ఉమ్. జరగదు, ఎంత ఎవరు నష్టం కొనరు. వస్తుంది రైతుకి? రైతుకి నష్టం సగం వస్తుందండి. ఉమ్. ఇప్పుడు ఎకరం వేసాం 600-700 తాడు అయ్యిద్ది. 700 తాడు 300 తాడు కూడా మంచిగా లేదు. ఉమ్. మరి సగం అడుగుతారు. అది బయటపడలేదు కదా, ఇంకా బయటపడితే అది ఏమన్నా సగం వస్తుంది, అందాక రాదు. వ్యవసాయ శాఖ అధికారులు ఎవరైనా వచ్చారా పొద్దున్నే? ఎవరు రాలేదండి, ఉమ్. ఎవరు రాలే. వర్షాన్ని తడిసికెళ్ళింది రాసుకెళ్ళటానికి కానీ మరి ఎవరు రాలి, మేము పందులకి మండికి వెళ్ళాం కానీ ఎవరు వచ్చినట్టు జరగలేదు. మరి వచ్చిన వర్షానికి మామిడి రైతులకి ఆ కొద్దిపాటి క్రాప్ ఉంది. సహజంగా మామిడి రైతులకి మామిడి పంట అనేది చాలా తక్కువ ఉంది. ఆ తక్కువ ఉంది కూడా పంట నేల రాలడం జరిగిపోయింది. మరి వాటిని కొనే పరిస్థితి లేదు, ఏరే పరిస్థితి లేదు, కూలీలు వచ్చే పరిస్థితి లేదు. రైతు పూర్తిగా నష్టపోయాడు. కనుక ప్రభుత్వం కలగ చేసుకొని నష్టపోయిన రైతులకి న్యాయం చేయాలని రైతు అన్నవాళ్ళు చాలా ఇబ్బందులు ఉన్నాడు. విపరీతమైన 10 సార్లు 20 సార్లు కూడా మందు కొట్టడం జరిగింది. ఎకరానికి ఎంత ఖర్చు అవుతుంది? ఎకరానికి దాదాపుగా 50-60 వేలు ఖర్చు పెట్టి ఉన్నాడు రైతు ఆల్రెడీ. ఇవాళ 5,000 వచ్చే పరిస్థితి లేదు, కూలీలకు వచ్చే పరిస్థితి లేదు. కూలీలు కోసి కిరాయి మార్కెట్కి తీసుకెళ్ళడానికి డబ్బులు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ప్రభుత్వం వారు స్పందించి రైతులకి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.